ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. మనకి ఈ మార్చి నెలలో గ్రహస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. మనకి ఈ యొక్క శని మీనరాశిలో, కేతువు సింహరాశిలో, రాహువు కుంభరాశిలో, ఆ తర్వాత పంచగ్రహ కూటమి వచ్చిందండి. అందువలన రవి, కుజ, బుధ, శుక్రులు కూడా కుంభరాశిలోకి వచ్చి రాహుతో కలిసి ఉన్నారు. ఆ తర్వాత గురుడు మిథున రాశిలోకి వచ్చాడు. ఈ విధంగా ఉన్నటువంటి గ్రహస్థితి వల్ల మనకి పంచగ్రహ కూటమితో పాటు మనకి ఈ యొక్క మిగతా గ్రహాలతో మనం కనుక చూసుకున్నట్లయితే ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా మనకి కొన్ని ఫలితాలు వస్తాయి. అందువలన ఒక్కొక్క రాశి వారికి మనకి ఏం జరుగుతుంది తెలుసుకోవాలనుకుంటే ముందు మనకి ఏలినాటి శని జరిగేటటువంటి గ్రహాలు 3 ఉన్నాయి. ఆ 3 గ్రహాలలో మనకి ఈ యొక్క కుంభరాశి, మీనరాశి, ఆ తర్వాత మేషరాశి ఏలినాటి శని జరుగుతున్నాయి. కాబట్టి కొన్ని కఠినమైనటువంటి పరీక్షల్ని ఈ రాశుల వారు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే లేనిపోయినటువంటి అపనిందలు పడ్డము ఇలా కొన్ని జరుగుతూ ఉంటాయి. అప్పుల బాధలు అవనివ్వండి, అవమానాలు, ఎంత మీకు డబ్బు వచ్చినప్పటికీ కూడా అవమానాలు పాలవడం అనేటటువంటిది ఈ 3 రాశుల వారికి ఎక్కువగా జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మనకి అర్ధాష్టమ శని గ్రహ దోషము, అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి మనకి అష్టమ రాహు జరుగుతుంది అనుకోండి. అయితే సింహరాశి వారికి అష్టమ శని దోషం జరుగుతుంది. కాబట్టి ఈ దోషాల ప్రభావం వలన మీరు ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ కూడా పనులన్నీ కూడా చాలా ఆలస్యంగా జరగడము ఇలా మీకు ఉంటాయి. అనవసరమైనటువంటి చిన్నవారు, మీకంటే చిన్నవారి వలన మాటలు పడేటటువంటి సందర్భాలు అనేకమైనటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క రాశుల వారికి ఈ అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని ప్రభావాల వల్ల మనకి ఈ రాశులన్నీ కూడా చాలా బాధిస్తూ ఉంటాయి. కొన్ని రాశులు నేను చెప్పినటువంటి రాశుల్ని. అయితే వీళ్ళందరికీ కూడా మనము ఈ ఫలితాల నుంచి మనం దాటుకోవచ్చా అండి ఈ యొక్క దోషాల నుంచి అని అంటే ఖచ్చితంగా దాటుకునేటటువంటి అవకాశాలు అధికంగా ఉన్నాయి. అయితే మనము కరెక్ట్ అయినటువంటి సాధన చేసుకోవాలి, కరెక్ట్ అయినటువంటి గురువు అవసరం అనమాట. ఒకటి ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా మనకి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాయో మనం ఈ వీడియోలో చూద్దాం. అలాగే ఇవన్నీ కూడా కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి రాశి ఫలాలు. కాబట్టి దీనికి మనం ఏం చేయాలంటే వ్యక్తిగత చార్ట్ చూడాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్కళ్ళకి కూడా. అప్పుడు మాత్రమే సంపూర్ణమైనటువంటి మనకు జరిగేటటువంటి దశలు, మనకు జరిగేటటువంటి జాతకం అనేటటువంటిది తెలుస్తుంది. కాబట్టి ఈ రకంగా ఒక్కొక్క రాశి వారికి విడివిడిగా మనకి ఈ మార్చి నెలలో 2026 సంవత్సరంలో మార్చి నెలలో మనకి ఏ విధంగా జాతక ఫలితాలు ఉండబోతున్నాయో మనం చూద్దాం. మకర రాశి. ఈ మకర రాశి వారందరికీ కూడా ఇంతవరకు భార్యాభర్తల మధ్య యుద్ధాలు తారాస్థాయికి వెళ్ళి కోర్టుల్లో ప్రాబ్లమ్స్ వేసుకున్నారు, కేసులు వేసుకున్నారు. కోర్టుల్లో కూడా మూమెంట్ అనేటటువంటిది లేదు. ఆ తర్వాత ఎన్నో రకాలుగా మీ ప్రయత్నాలు, పెద్ద మనుషులు వీళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఎవరి మాట వినలేదు మీరు. కానీ ఇప్పుడు అనుభవపూర్వకంగా కొంతమంది ఈ రాశి వాళ్ళందరూ కూడా తెలుసుకొని వాళ్ళ యొక్క తప్పిదాలను మీరందరూ కూడా సవరించుకుంటూ ముందుకు వెళ్తారు. కాబట్టి రిఫర్మేటివ్ అండ్ రెనోవేటివ్ స్టెప్స్ మీ జీవితానికి సంబంధించి పశ్చాత్తాపం అండ్ రిపెంటెన్స్ అనేటటువంటిది మీకు బాగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలకు వెళ్లకుండా శాశ్వతంగా నీతిగా నిజాయితీగా ఉద్యోగం చేసుకోండి. ఉన్న నీతిగా నిజాయితీగా బ్రతకడం వల్ల అనేకమైనటువంటి లాభాలు దీర్ఘకాలికంగా అయినా పర్మనెంట్గా వస్తాయి. కాబట్టి షార్ట్ కట్స్ మెథడ్స్లో వెళ్ళేటటువంటి వాళ్ళని యాంటీ సోషల్ ఎలిమెంట్స్తో మీరు తిరగకుండా వాళ్ళు ఇచ్చేటటువంటి యాంటీ సోషల్ యాక్టివిటీస్లో వెళ్ళకండి. భ్రమల నుంచి బయటపడండి. ఎందువలనంటే శని చక్కటి మీకు లాభాలను ఇస్తున్నాడు. అండ్ మకర రాశి వాళ్ళకి నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే కఠిన పదజాలంతో మీరు వ్యవహారం చేయడం అనేటటువంటివి జరుగుతాయి.
దీన్ని ఇట్ ఈస్ అన్అవాయిడబుల్ అనమాట, తప్పించుకోలేరు మీరు. బట్ యూ హ్యావ్ టు స్టిల్ ప్రాక్టీస్. అందువల్ల విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏమండి, చాలామంది రెసెషన్ పీరియడ్ వల్ల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ యొక్క ఇన్సెప్షన్ వల్ల దీని సాఫ్ట్వేర్ జాబులకు అనేటటువంటి వాళ్ళకి ఉద్యోగాలు పోయినాయి. అలాగే ఇంకా మరికొంతమందికి పోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు కొత్త కొత్త కోర్సులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నేర్చుకోండి. అండ్ ఉద్యోగాలు పోయినాయి అని చెప్పి సాఫ్ట్వేర్ని రంగంలో ఉన్నటువంటి వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళొద్దు. ఈ డిప్రెషన్ సమయంలోనే మీరు కొత్త వాళ్ళకి అట్రాక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా ఒక ధార్మికమైనటువంటి జీవితాన్ని మీరు కనుక ముందుకు చేసుకెళ్ళినట్టయితే తప్పకుండా విజయం మీదే అవుతుంది. అండ్ ఇవన్నీ కూడా మనకి బెటర్గా ఉంటాయి. ఇప్పుడు మంచి నీతి వాక్యాలు ఇప్పుడు కూడా బెటర్గా ఉంటాయి. బట్ దే రీప్ పర్మనెంట్ ఫ్రూట్స్ అనమాట. కాబట్టి ఈ రకంగా ఉద్యోగాల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ట్రాన్స్ఫర్ల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళకి ట్రాన్స్ఫర్లు మీరు కోరుకున్న ప్లేసులకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మకర రాశి వారికి మనకి శత్రు పీడ అనేటటువంటిది పోతుంది. అండ్ ఆరోగ్యం సంబంధించి చాలా జాగ్రత్తలు మీరు తీసుకుంటారు. అండ్ చాలా అసలు మా ఈ యొక్క ఫ్రెండ్స్తో, పార్టీలతో ఇది చేసుకుని చక్కగా ఒక జీవితానికి ఒక గమ్యం లేకుండా, ఒకవేళ గమ్యం ఉన్నా దాన్ని సాధించలేకపోతున్నాం అనేటటువంటి నిరాశతో, నిస్పృహతో దుర్వ్యసనాలకు వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఈ గురు బలం వల్ల మళ్ళీ తిరిగి మీ యొక్క సెల్స్ యాక్టివేట్ అయ్యి మళ్ళీ మీరు అంతా కూడా మంచి ప్రవర్తన, సత్ప్రవర్తనకు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎంతసేపు కూడా మనం ఇల్లులు కొన్నామా, స్థలాలు కొన్నామా, ఇది కాదు మానవ జీవితానికి. మనకి కరెక్ట్ అయినటువంటి మార్గంలో వెళ్తున్నామా, సరైనటువంటి గోల్లో మనం వెళ్తున్నామా లేదా అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మీకు ఈ నెలలో కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. అందువల్ల పరిహారాలు ఏం చేయండి, రాధమ్మ తల్లి పాదాలని మీరు వదలకండి. ఓం రాధాయ నమః, రాధే రాధే అంటూ అమ్మవారి యొక్క కృపా కరుణ కోసం మీరు ఇచ్చేయండి. అలాగే డబ్బులు సంపాదించాలి అనేటటువంటి వాళ్ళకి అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. డబ్బు ప్రపంచంలో మీకు ధనము అనేటటువంటిది అత్యంత సులువైనటువంటిది. ద మనీ బెగెట్స్ మనీ. మొదట 100 రూపాయలు సంపాదించడమే కష్టం, తర్వాత 100 ఆటోమేటిక్ గుడ్లు పెడుతుంది. ఆ విధంగా ఈ యొక్క ధన యక్షిణి అనేటటువంటిది మీకు తప్పకుండా సహాయం చేస్తుంది. యక్షిణి మంత్రాన్ని జపం చేసుకోండి. అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి, మీ సోదరుల డెవలప్మెంట్ ఉంటుంది. అలాగే పేదలకి, అనాథలకి, సాధువులకి, మీకు కనబడిన వాళ్ళకి, రోడ్డు మీద కనబడిన పేదవాళ్ళకి, ధనవంతులకు చేయకండి. డబ్బు లేనటువంటి పేదవాడు ఎవ్వడ కనబడిన సహాయాలు చేసేయండి. ఈ విధంగా కనుక మీరు చేసినట్లయితే రాధాకృష్ణుల యొక్క అనుగ్రహం వల్ల మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు. శుభమస్తు. కారణంగా మీకు అనేక రకమైనటువంటి లాభాలు మీకు జరుగుతాయి. వృత్తిలో అనేకమైనటువంటి టెన్షన్స్ని అధిగమించి మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి. అలాగే మోకాళ్ళ నొప్పులు, ఆ తర్వాత మర్మావయాల దగ్గర, జెనిటల్ ఆర్గన్స్ దగ్గర వ్యాధులు ఇవి విపరీతంగా వస్తాయి. చెస్ట్ పెయిన్ ఇవన్నీ కూడా. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క శని మీనరాశిలో ఉన్న కారణంగా చాలామందికి ఎవరికైతే పుచ్చు పళ్ళు ఉన్నాయో ఆ పుచ్చుపళ్ళ నొప్పులు, పిప్పని నొప్పులు బాగా అధికంగా బాధించడం అనేటటువంటిది జరుగుతుంది. దీని ద్వారా జీవితం అంటే ఏంటో మనకు ఆ నొప్పి ద్వారా ఒక క్షణంలో మనకు అర్థమైపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా విదేశాల్లో మంచి అవకాశాలు అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా శుక్రవారం చాలా అధికమైనటువంటి లాభాలను ఇస్తుంది. 6వ తారీఖు మీరు పనులు మొదలు పెట్టడం, 6, 15, 24వ తేదీల్లో మీరు పనులు చక్కగా ముందుకు తీసుకువెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. ఈ రాశి వారికి అందరికీ కూడా నూతనంగా నల్ల వస్త్రాలను మీరు కొనుక్కోవడము, ధరించడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు. మరి ఈ యొక్క రాశివారి కొన్ని పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ రాశివారి కేతు మనకి అర్ధాశ్రమంలో ఉన్న కారణంగా కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. అలాగే చక్కగా ఈ యొక్క రాశివారికి ముఖ్యంగా ఈ యొక్క అధికమైనటువంటి బాధ దేని నుంచి మనకి ఈ యొక్క శని నుంచి మనకు ఉన్న కారణంగా మనకి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. రావి చెట్టు మొదలు అది శివలింగ రూపం, అది రావి చెట్టు. రావి చెట్టు పైనుంచి నీళ్లు పోయడము, క్రింద నీళ్లు పోయకుండా చేసేటటువంటి ప్రదక్షిణాలు ఏవి కూడా పనిచేయవు మీకు. కాబట్టి రావి చెట్టు చుట్టూ ఓం శనేశ్వరాయ నమః అంటూ ప్రదక్షిణాలు చేసుకోండి. అలాగే మోకాళ్ళతో చక్కగా ఒక ప్రదక్షిణ అనేటటువంటిది రావి చెట్టు చుట్టూ మీరు చేసుకోండి, ఓం శనేశ్వరాయ నమః అంటూ. ఆ విధంగా నల్ల చిమిల్ని తయారు చేసి చక్కగా శనీశ్వరుడికి మనము అభిషేకం చేసుకోవడము, ఈ రకంగా
మనం దా ఈ యొక్క కిలోంపావు ఉలవల్ని మనము దానం చేయడము ముఖ్యంగా అధికమైనటువంటి పారితోషికం ఇచ్చే సోమవారం నాడు ఉదయం 7 గంటలకి బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.